రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ప్రత్యేకం, ఆ పండుగ యొక్క ప్రాశస్త్యం, అలాగనే ఈ పండుగ నుండి ఆ విఘ్నేశ్వరుడి నుండి ఆయన యొక్క రూపం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటో ఈ రోజున మనం తెలుసుకుందాం. భాద్రపద శుద్ధ చవితి అనేటువంటి పేరుతో మనం ఈ వినాయక చవితి పండుగ జరుపుకుంటూ ఉన్నాం. పండుగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, పూజలు, నైవేద్యాలు, ఉత్సవాలు, ఊరేగింపులు మొదలైనటువంటి వాటితో ఎంతో కోలాహలంగా జరిగిపోతూ ఉన్నది. అయితే ఈ పండుగను జరుపుకోవటం ద్వారా మనం ఏ ప్రయోజనం పొందాం, లేదా ఏ ప్రయోజనాన్ని మనం పొందబోతున్నాం, లేదా ఏ ప్రయోజనాన్ని మనం పొందాలి, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకుంటున్నాం, ఏమిటి దీని యొక్క విశేషత అని కనుక మనం విచారణ చేయకపోయినట్లయితే పెద్దలు ఏ ఉద్దేశంతో ఈ పండుగల్ని ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం నెరవేరదు. ఈ పండుగల్ని ఏర్పాటు చేయటంలో మన పూర్వీకులైనటువంటి పెద్దలు, మహాత్ములు ఎంతో ఆలోచించి ఉండాలి. మన యొక్క ఉన్నతిని అపేక్షించి ఉండాలి. మన యొక్క జన్మని సార్థకం చేసుకోవటానికి ఏదో కొంత ఆంతర్యాన్ని ఈ పండుగల ద్వారా మనకి తెలియజేయాలి అని అనుకొని ఉండాలి. అదేమిటో మనం ఆలోచించాలి. ఆలోచన కనుక అందకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. లేకపోయినట్లయితే ఆధ్యాత్మికంగా ఈ పండుగలు మన యొక్క ప్రగతికి ఆటంకాలుగా మారిపోతూ ఉంటాయి. వినాయకుడు అసలు పేరులోనే ఒక గమ్మత్తు, ఒక ప్రత్యేకత, రూపంలో ఒక ప్రత్యేకత, చివరికి ఆయన వాహనం కూడా ఒక ప్రత్యేకత. మిగిలినటువంటి వాళ్ళ వాహనాలన్నీ కూడా బాగా కాస్త పెద్ద పెద్దవి ఉంటాయి, కానీ ఈయన వాహనం మాత్రం ఎలా ఉంటుంది అంటే ఈయనేమో బాగా ఇంత బొజ్జేసుకొని ఉంటే ఆ వాహనం ఏమో ఎలుక. అందువల్ల అది ఒక ప్రత్యేకత. అంతేకాదు దేవతలందరిలో కూడా ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. కారణం ఏమిటంటే ఆయన విఘ్నాలకు అధిపతి, అందుకని ఆయన విఘ్నేశ్వరుడు అన్నారు. గణాలకి అధిపతి కనుక గణపతి అని అన్నారు. అందువల్ల ఆయన దేవతలతో సహా అందరూ కూడా ఆయన స్మరిస్తూనే ఉంటారు, కొలుస్తూనే ఉంటారు. తాము తలపెట్టబోయేటువంటి కార్యం సఫలం కావాలి అనుకునేటువంటి వాళ్ళంతా ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి ఆ తర్వాతనే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు. మన ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ ఏవైనా సరే విఘ్నేశ్వర పూజతోనే ప్రారంభించడం జరుగుతుంది. ఈయన విఘ్నాలకు అధిపతి మాత్రమే కాకుండా మంచి వ్రాయసగాడు, మంచి రైటర్. ఎందుకని ఎవరైనా చెబుతూ ఉంటే చకచకా రాయటంలో ఆయన బాగా గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడట, ఎంతో నేర్పు కలిగినటువంటి వాడు. అందుకే బ్రహ్మ యొక్క ఉపదేశంతో మహాభారత రచనకి ఉపక్రమించినటువంటి వ్యాస భగవానుడు తనకి ఈ భారతాన్ని వ్రాసిపెట్టేటువంటి మహాత్ముడు ఎవరాని మదనపడుతూ ఉంటే ఆ బ్రహ్మదేవుడే ప్రత్యక్షమై నీవు వ్రాయదలుచుకున్నటువంటి ఈ మహాభారతానికి లేఖకుడిగా గణపతిని కోరుకోవయ్యా, ఆయనే దీనికి సమర్థుడైనటువంటి వాడు అని చెప్పడంతో వ్యాస మహర్షి గణపతిని ప్రార్థించాడు. అప్పుడు ఆ గణపతి ఆయన ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వినాయకుడిని వ్యాస మహర్షి ప్రార్థించి, అయ్యా నాకు లేఖకుడిగా ఉండాలి, నేను ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనస్సులో నేను ఊహించుకొని ఉన్నాను, దాన్ని రాసేటువంటి వాళ్ళు కావాలి, అందుకని నీవు దాన్ని వ్రాయాలి అని అడిగితే, ఓ అలాగే, కాకపోతే నేను మాత్రం గంటాన్ని ఆపకుండా రాయాలి, నువ్వు కనుక నాకు అలా చెబితే నేను అలా ఆపకుండా రాస్తూ ఉంటా, నువ్వు కనుక ఎప్పుడన్నా కాస్త విశ్రాంతి తీసుకుంటానంటే నేను వెళ్ళిపోతాను అని అన్నాడు ఈయన. సరే పాపం ఆయన ఆలోచించాడు, అట్లాగైతే నేను చెప్పినటువంటి ప్రతి శ్లోకాన్ని కూడా నువ్వు అర్థం చేసుకొని రాస్తూ ఉండు అన్నాడు ఆ గడసరి ముని. ఎందుకనంటే ఆయన అక్కడక్కడ ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా ఒక కఠినమైనటువంటి పదాలతో కూడినటువంటి గ్రంథులతో కూడినటువంటి శ్లోకాన్ని చెబుతూ ఉంటాడు. దీని యొక్క అర్థం ఏమిటా అని ఆలోచించే లోపల ఆయన తర్వాత కథను ఆలోచించుకుంటాడు. ఆ ప్రకారంగా
60 లక్షల శ్లోకాలతో కూడినటువంటి మహాభారత గ్రంథాన్ని ఈ విఘ్నేశ్వరుడు రాయటం జరిగింది. 60 లక్షలు అంటున్నారు ఏమండి అంటే మానవలోకంలో మాత్రం 1 లక్ష శ్లోకాల గ్రంథమే. మరి దేవలోకంలో 30 లక్షలు, గంధర్వలోకంలో 15 లక్షలు, యక్షరాక్షస లోకంలో 14 లక్షలు, ఒక మానవ లోకంలో మాత్రం 1 లక్ష శ్లోకాలతో ఈ గ్రంథం అనేటువంటిది ఉంది. ఇక భారతదేశంలో శైవులు వైష్ణవులు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా విఘ్నేశ్వరుని పూజించేవాళ్లే, ఆరాధించేటువంటి వాళ్ళే. ఆయన పూజకి పెద్దగా ఖర్చు కూడా ఏమీ ఉండదు. ఏదో మట్టితో చేసినటువంటి విగ్రహం, అంత ఖరీదుగానటువంటి పత్రి, పళ్ళు, కాయలు, ఇదిగో ఇలాంటివి మాత్రమే ఉంటాయి. అందుకని పెద్ద ఖర్చు కూడా లేదు. మరి విఘ్నేశ్వరుని గురించి పురాణాల్లో అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. అయితే ఈ కథలన్నీ కూడా గొప్ప గొప్ప సందేశాన్ని మనకు అందిస్తూనే ఉన్నాయి. అయితే బహుళ ప్రచారంలో ఉన్నటువంటి కథ మాత్రం ఒక్కటే, అందరూ కూడా ఎక్కువగా చెప్పుకునేటువంటి కథ. ఏమిటది అంటే పార్వతీదేవి తలంటు పోసుకుంటూ ఉందట. ఒంటికి నలుగు పెట్టుకొని ఉంది. సరే, ఆ నలుగు పిండితోటి ఆ పిండి ఒంటి మీద నుంచి తీసేసిన తర్వాత ఆ పిండి అంతా ఓ ముద్ద అయితే సరదాగా దాంతో ఓ బాలుడి యొక్క విగ్రహాన్ని తయారు చేసింది. ఆ బొమ్మ ఎంతో అందంగా ఉంది. అబ్బా, ఇంత అందంగా ఉన్నటువంటి ఈ బాలుడు ప్రాణంతో తిరగాడుతుంటే ఎంత బాగుంటుంది అని అనుకొని ఆ బాలుడికి ప్రాణం కూడా పోసింది. ఇంకేముంది, అందాలు చెందేటువంటి చిన్నారి తన ఒళ్ళో వచ్చి కూర్చున్నాడు. అమ్మ 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 అంటూ ఆ పార్వతీదేవి ఒళ్ళో కూర్చున్నాడు. పరమానందం వేసింది పార్వతీదేవికి. అతన్ని ముద్దాడింది, కౌగిలించుకుంది, ఆనందించింది. ఆ తర్వాత చెప్పింది, నాయన నేను స్నానానికి వెళుతున్నాను కాబట్టి ఎవరు ఇతరులు లోపలికి రాకుండా నువ్వు వాకిలి దగ్గర కాపలా ఉండమని చెప్పి ఆ స్నానానికి వెళ్ళింది. ఈ బాలుడు ఎట్లాగే వాకిలి దగ్గర కాపలా ఉన్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చాడు, లోపలికి పోబోతా ఉన్నాడు. ఈ బాలుడు అడ్డగించాడు. ఎందుకని ఆమె చెప్పింది, ఎవరైనా లోపలికి రానివద్దని చెప్పింది కదా, అందుకని అడ్డగించాడు. ఎంత చెప్పినా వినటం లేదు. కోపంతో శివుడు త్రిశూలంతో అలా ఒక్క దెబ్బ వేశాడు. దాంతో ఆ తలకాయ కాస్త తెగి పడిపోయింది. సరే, ఆయన లోపలికి వచ్చేసాడు. మరి పార్వతీదేవి ఎదురొచ్చింది. ఇద్దరు కూడా సంతోషంతో మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల మధ్యలో ఈ వాకిలి దగ్గర ఉన్నటువంటి బాలుడి ముచ్చట వచ్చింది. పరమశివుడు చెప్పాడు, అదిగో వాడు నన్ను లోపలికి రానికపోతే నేను తలకాయ తెగేసేసానని. పార్వతీదేవి ఎంతో రోధించింది. ఎందుకంటే ఆమె తయారు చేసుకుంది కదా బాలుడిని, ఎంతో ముద్దుగా అందంగా ఉన్నాడు. అందుకని చెప్పి ఆమెకి చాలా బాధేసింది. ద్వారం దగ్గరికి వచ్చి చూశారు. చూస్తే మొండె ఉంది కానీ తలకాయ మాత్రం ఎక్కడికో దొల్లిపడిపోయింది. ఎంత వెతికినా తలకాయ కనిపించదు. అందుకని కుమారుణ్ణి ఎట్లయినా సరే బ్రతికించమని చెప్పి ప్రాధేయపడ్డది. శివుడు అంగీకరించాడు. మరి బ్రతికించాలంటే తలకాయ లేదు కదా, అందుకని ప్రమదగణాలు పిలిచాడు. పిలిచి ఆయన ఒక మాట చెప్పాడు, ఉత్తర దిక్కుగా తలకాయ పెట్టి ఎవరైతే నిద్రపోతుంటారో వాళ్ళ తలకాయ తెగేసి తీసుకొని రమ్మన్నాడు. సరని చెప్పి ప్రమదగణాలు వెతుకుతూ పోతే ఎవరు కూడా ఉత్తర దిక్కును తలకాయ పెట్టి నిద్రపోరు. కానీ ఓ జంతువు, ఏనుగు, ఆ ఉత్తర దిక్కును తలపెట్టి నిద్రపోతూ ఉందట. వీళ్ళకి కనిపించింది. వెంటనే దాని తలకాయ నరికేశారు, తీసుకొని వచ్చారు. దాన్ని బాలుడి యొక్క మొండానికి అతికించారు. ప్రాణం పోశాడు పరమశివుడు. ఈ బాలుడికి గణాధిపత్యం ఇచ్చి గణపతిని చేశాడు శివుడు. పార్వతీదేవి చాలా సంతోషపడ్డాడు. లోకంలో ఎక్కువ ప్రచారంలో ఉన్నటువంటి కథ ఇది. ఇది వినాయకుడి యొక్క జననానికి సంబంధించినటువంటి కథ. మరి వినాయక చవితి అంటే వినాయకుడు పుట్టినటువంటి రోజు. మరి అయితే ఈ కథను ఒకసారి కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎక్కడన్నా సమంజసం కనపడుతుందా? నలుగు పిండితో తయారు చేయటం ఏమిటి, దానికి ఆమె ప్రాణం పోయటం ఏమిటి? సరే, చిన్న బాలుడు ఆయన శివుడు వస్తూ ఉంటే ఈయన అడ్డం తగలటం ఏమిటి? ఆయన ఆ మాత్రానికే నరికి తలకాయ నరికేసేయటం ఏమిటి? సరే, ఏనుగు తలకాయ తీసుకొచ్చి అతికించటం ఏమిటి? ఇవన్నీ ఎక్కడన్నా ఏమన్నా నమ్మటానికి వీలైనటువంటి కదా. కానీ మనం మాత్రం ఎంతో భక్తితో నమ్ముతూ ఉంటాం. ఎందుకనంటే మనకు భక్తి ఎక్కువ కాబట్టి అందుకని నమ్ముతాం. కానీ ఇలాంటి కథలన్నీ కూడా మహాత్ములైనటువంటి వాళ్ళు ఎందుకు సృష్టిస్తారంటే, ఈ కథ నిజమా అని ఒకసారి కనుక ఆలోచిస్తే
నిజంగా అదిలేండి, ఇదెట్ట నిజం అవుద్దండి అని అనిపిస్తుంది. మరి అయితే ఎందుకు చెప్పారు ఈ కథ అని కనుక ఒకసారి ప్రశ్న కనుక వస్తే మనలో నుంచి అప్పుడు ఆలోచన వస్తుంది. అప్పుడు మనం కాస్త బుద్ధితో ఆలోచిస్తూ ఉంటాం. అందుకోసమే ఈ కథలన్నీ కూడా ఉన్నాయి, అంతే తప్ప కథ మాత్రం నిజంగా. మరైతే ఏమిటి కథ యొక్క ఆంతర్యం అంటే, పార్వతీ పరమేశ్వరులు ప్రకృతి పురుషుడు. స్త్రీ ఏమో ప్రకృతి, పురుషుడేమో పరమాత్మ. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు, పరమేశ్వరుడు అంటే పరమాత్మ, పార్వతీదేవి అంటే ప్రకృతి. ఎప్పుడు కూడా ఈ స్త్రీ పురుషుల యొక్క కలయికతోనే శిశు జననం జరుగుద్ది. అంటే ప్రకృతి పురుషుల సంయోగంతోనే సృష్టి జరుగుద్ది. అంతేగాని ఒట్టి ప్రకృతి కానీ ఒట్టి పురుషుడు కానీ, అంటే స్త్రీ లేకుండా పురుషుడు కానీ పురుషుడు లేకుండా స్త్రీ కానీ సంతానాన్ని గంటానికి వీల్లేదు. అయితే ఇక్కడ పరమేశ్వరుడి యొక్క ప్రమేయం లేకుండా పార్వతి స్వయంగా సృష్టించింది ఇక్కడ బాలుడిని. బాలుడు అంటే జీవుడు, ఈ జీవుడిని సృష్టించింది. అంటే పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా ప్రకృతే తనంతట తానుగా ఈ జీవ సృష్టి చేసిందన్నమాట. ప్రకృతి అంటే ఏమిటి? మాయ లేదా జడం. జడమైనటువంటిది ప్రకృతి, పరమాత్మ చైతన్యం. కాబట్టి ఈ జడమైనటువంటి ప్రకృతికి చైతన్యం కూడా కలిస్తేనే ఈ జీవ సృష్టి అనేటువంటిది జరుగుతుంది. మరైతే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, పరమేశ్వరుడితో సంబంధం లేకుండా పురుషుడితో సంబంధం లేకుండా పార్వతీదేవి అంటే ప్రకృతి తనంతట తానుగా ఇక్కడ పురుషుడిని సృష్టించడం జరిగింది. అంటే ఇక్కడ లౌకిక దృష్టితో పురుషుడి యొక్క జీవుడి యొక్క సృష్టి జరిగింది అని. అంటే లౌకిక దృష్టితో జరిగింది అంటే పరమేశ్వరుడితో సంబంధం లేకుండా కేవలం ప్రకృతి మాత్రమే ఇక్కడ సృష్టించింది. అందువల్ల ఏమవుతుందనంటే, ప్రకృతి అని అంటే ఈ ప్రపంచం కదా, ఎప్పుడు ప్రపంచ దృష్టి తప్ప పరమాత్మ దృష్టి లేదన్నమాట. ఆ జీవుడికి ప్రపంచ దృష్టే కానీ పరమాత్మ దృష్టి లేదు. ఇప్పుడు మనమంటే ప్రకృతి పురుషుల సమ్మేళనం కాబట్టి అప్పుడప్పుడు ప్రపంచం వైపు తిరుగుతాం, ఎప్పుడన్నా ఒకసారి పరమాత్మ వైపు కూడా తిరుగుతాం. కానీ ఇక్కడ మాత్రం పరమాత్మతో సంబంధం లేకుండా ప్రకృతే జీవ సృష్టి చేసింది కాబట్టి ఇక్కడ జీవుడికి ఏమిటంటే ఎప్పుడు కూడా ప్రాపంచికమైనటువంటి దృష్టి మాత్రమే ఉంటుంది, లౌకిక దృష్టి మాత్రమే ఉంటుందన్నమాట. లౌకిక దృష్టి ఉంటే ఏమవుతుందంటే పరమేశ్వరుడిని అడ్డగిస్తాడు. అంటే అర్థం ఏమిటంటే, లౌకిక దృష్టి ఉన్నటువంటి వాడికి పరమాత్మ సంగతిగానే చెబితే లోపలికి ఎక్కదు. ఆ మాట మార్చి వాడు ఇంకో మాట మాట్లాడుతూ ఉంటాడు. మనకు కూడా తెలుసు, ఎవరన్నా మీరు కనుక అలాంటి మనుషులతో కనుక ఎప్పుడన్నా మీరు మాట్లాడితే ఏదైనా పరమాత్మ సంగతి చెప్పబోతే వాళ్ళు ఏ సినిమా సంగతో లేకపోతే ఏ నవల సంగతో చెబుతారు. ఎందుకంటే దీన్ని సాగనీయరు, దీన్ని వాళ్ళ చెవుల్లో పట్టడానికి వీల్లేదు. ఇది లౌకిక దృష్టి అని అంటే లౌకిక దృష్టి ఉన్నటువంటి వాడికి ఆ పరమాత్మ యొక్క స్మరణ రావడానికి వీల్లేదు, ఆ పరమాత్మ పేరు కూడా వినిపించడానికి వీల్లేదు. అదే ఇక్కడ ఆ పరమేశ్వరుడిని లోపలికి రాకుండా అడ్డగించడం అన్నమాట. మరి అటువంటి వాడి యొక్క దృష్టిని పరమేశ్వరుడు సంహరించాల, ఆ దృష్టిని పరిహరించాల. అందుకనే ఆ బాలుడిని సంహరించడం. ఇక్కడ బాలుడిని సంహరించడం అంటే బాలుడి తలకాయ తెగేసాడని కాదు అర్థం. అంటే ఆ బాలుడి యొక్క దృష్టిని, ఆ ప్రాపంచిక దృష్టిని పోగొట్టి పారమార్థికమైనటువంటి దృష్టిని కలిగించాలనుకున్నాడు. అందుకని ఆ దృష్టిని ముందు తీసేశాడు. అంటే ఆ తలకాయ ఇక్కడ తెగేశాడు. ఇప్పుడు ప్రకృతి తన తప్పు తెలుసుకుంది. పార్వతీదేవి తన యొక్క తప్పు తెలుసుకొని పరమేశ్వరుని అర్థించింది. ఎట్లయినా సరే నువ్వే బ్రతికించాలి అని కోరింది. అందుకని ఎప్పుడైతే పరమేశ్వరుని తన యొక్క సహాయాన్ని అర్థించిందో పార్వతీదేవి, ఇప్పుడు పరమేశ్వరుడు అలాగే బ్రతికిస్తాను అని చెప్పి ఇప్పుడు అతనికి ఓ తల తీసుకొచ్చి అంటించాల. తలకాయ కనపడలేదు కదా, తలకాయ తీసుకొచ్చి అంటించాలి. మరి అంటించాలంటే ఇంతకుముందు ఉన్నటువంటి తలకాయ ఏమిటి? ప్రకృతి అంటే లౌకికమైనటువంటి దృష్టి. మరి ఇప్పుడు పరమేశ్వరుడు చేస్తున్నాడు కాబట్టి ఏ దృష్టి రావాలి? పరమాత్మ దృష్టి రావాలి. అందుకని ఉత్తర దిక్కుగా తలబెట్టి నిద్రించేటువంటి వాళ్ళ తలకాయ తెగేసి తీసుకొని రమ్మన్నాడు. అంటే దీంట్లో కూడా ఒక అర్థం ఉంది. అదేమిటంటే ఉత్తర దృష్టి, ఉత్తర దిక్కు. ఉత్తర అంటే ఉత్ ప్లస్ తర, ఉత్తర అంటే తరించిపోయేటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ తలకాయ కావాలి. ఇప్పుడు తరించిపోయేటువంటి బుద్ధి కలిగినటువంటి తలకాయ. అందుకని ఉత్తర దిక్కున నిద్రపోతున్నటువంటి ఆ తల తీసుకొని రమ్మని ఉన్నాడు.
ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకొని ఈ లౌకిక విషయాల్లో మునిగిపోయేటువంటి దృష్టిని ఉపసంహరించి తరించి పైకి వెళ్ళేటువంటి దృష్టిని కలిగించడమే ఇక్కడ పరమేశ్వరుడి యొక్క ఉద్దేశం. అందుకని అటువంటి తలను తెమ్మన్నాడు. వాళ్ళేమో అలా ఏనుగు పడుకొని ఉంటే ఆ ఏనుగు తలను తీసుకొచ్చారు. ఇక్కడ ఏనుగు తల అంటే అర్థం ఏంటంటే పెద్ద తల అని అర్థం. ఏనుగుకి తలకాయ బాగా పెద్దదిగా ఉంటుంది, చెవులు కూడా బాగా పెద్దదిగా ఉంటాయి అన్నమాట, తొండం ఒకటి ఉంటుంది. అంటే పెద్ద తలకాయ అంటే అర్థం ఏంటంటే అప్పుడప్పుడు మనం అంటుంటాం వాడి బుర్ర పెద్దదండి అంటాం. బుర్ర పెద్దదంటే ఏమైనా 4 కిలోలు 5 కిలోలు ఎక్కువ బరువు ఉంటుందని అర్థమా? కాదు. అంటే కాస్త తెలివి కలిగినటువంటి వాడు, సమర్థుడు, ఏదైనా చెప్పగలిగినటువంటి తెలివితేటలు ఉన్నటువంటివి, బాగా బుద్ధిలో వివేకం ఉన్నది అనేటువంటి అర్థం అన్నమాట. కాబట్టి వివేకంతో విచక్షణ జ్ఞానంతో మనం ఏ పని చేసినా సరే ఆ కార్యం సఫలమవుతుంది, నిర్విఘ్నంగా సాగిపోతుంది. అందుకనే ఆయన విఘ్నాలకు అధిపతి. అంటే ఆ తలను అంటించిన తర్వాత ఇప్పుడు ఏమైందనమాట, ఆయనకి ఉత్తర దృష్టి కలిగింది. అంతకుముందు లౌకిక దృష్టి ఉండేది, ఇప్పుడు పారమార్థిక దృష్టి వచ్చేసి. అందుకే ఏనుగు తలను అతికించి ప్రాణం పోసి అతన్ని విఘ్నాలకు అధిపతిగా చేశాడు. ఇది ఈ కథ వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక మర్మం. దీంతో మనకేమర్థమవుతుంది అని అంటే ప్రతి వాళ్ళ యొక్క దృష్టి లౌకిక దృష్టిగా ఉండకూడదు. ఆ లౌకిక దృష్టిని సంహరించి పారమార్థిక దృష్టిని కలిగి ఉండాలి అనేటువంటిది ఆ విఘ్నేశ్వరుడి యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక విఘ్నేశ్వరుడిని పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందితే మనకి లౌకికమైనటువంటి భోగాలు మాత్రమే కాకుండా పారమార్థికమైనటువంటి ప్రయోజనం కూడా కలుగుతుంది అని చెప్పడానికి ఆయన రూపం మనకి ఆధారం. ఆయన ఎదురుగా ఒక ఉండ్రాళ్ళ పళ్ళె ఉంటుంది, చేతిలో ఉండ్రాళ్ళు ఉంటాయి, పెద్ద బొజ్జ ఉంటుంది. మరి ఈ మూడు మనకి ఏం చెబుతున్నాయి అని అంటే అక్కడ ఎదురుగా ఉండ్రాళ్ళ పళ్ళె ఉంది అని అంటే ప్రపంచంలో కావాల్సినంత సంపద ఉంది అని. అంటే లౌకికమైనటువంటి సంపదలు ప్రపంచంలో అనేకమైనటువంటి ఉన్నాయి అని చెప్పటమే ఆ ఉండ్రాళ్ళ పళ్ళె. ఆ సంపదలు నీకు కూడా లభిస్తాయి అని చెప్పటమే చేతిలో ఉన్నటువంటి ఉండ్రాళ్ళు. ఆ సంపదల్ని నీవు హాయిగా అనుభవించగలవు అని చెప్పటమే పెద్ద బొజ్జ. అంటే తింటే బొజ్జ కాస్త పెరుగుద్ది కదా, అందుకని చెప్పి ఆ బొజ్జ మనకేం చెప్తుందంటే బాగా హాయిగా నువ్వు అనుభవించవచ్చు అని. అయితే ఈ సంపదలు భోగాలు అనుభవించేటప్పుడు మనకి సరైనటువంటి దృష్టి ఉండాలి. ఏమిటా దృష్టి? విఘ్నేశ్వరుడు పక్కనే ఉంది ఆయన వాహనం ఎలుక, అదిగో అది చెప్పుద్ది మనకి ఏమిటి, ఏ దృష్టి కలిగి ఉండాలి. దాని చేతిలో కూడా ఒక ఉండ్రాయి ఉంటుంది, దానికి ఎక్కువ అక్కర్లా, 1 2 ఇస్తే చాలు. మనం కనుక అవి ఇవ్వలేదనుకోండి అన్నింటినీ కొరికి పాడు చేస్తాం. అంటే కొరికి అన్నింటినీ తింటదంటే తిందు, అన్నింటినీ కస కొరికి మిగతా అంతే వదిలేస్తూ ఉంటాం. అంటే మన సంపదలో కొంత భాగాన్ని కనుక త్యాగం చేస్తే, ఇతరులకు ఇస్తే మిగిలినటువంటి సంపదను మనం హాయిగా అనుభవించవచ్చు. అలా కాకుండా లోభబుద్ధితోటి అంతా నేనే అనుభవించాలి అనేటువంటి భావనతో కనుక ఉన్నట్లయితే అది కూడా నీకు మిగలదు. ఎందుకని అంటే ఎలుక ఎట్టయితే అన్నిటినీ కొరికి పాడు చేస్తో అదే ప్రకారంగా నీకున్నటువంటి సంపద కూడా అట్లా పాడైపోతుంది అని. అందువల్ల ఏమిటనంటే ఇతరులకి మనం ఏదో కొంత త్యాగం చేసి మనం అనుభవించాలి. అందుకని ఈశావాస్యోపనిషత్తులో తేన త్యక్తేన భుంజీదా, త్యజించి అనుభవించు అని చెప్తారు అక్కడ. కాబట్టి కొంతైనా ఇతరులకి త్యాగం చేసి అదిగో అనుభవించాలి. అలా కనుక కాకపోతే మొత్తం నాకే కావాలంటే అది లోభగుణం అవుతుంది. కామం, క్రోధం, లోభం ఈ 3 నరక ద్వారాలని చెప్పారు. అందువల్ల ఈ లోభగుణం అయితే ఏదైతే ఉందో అది తమోగుణ చిహ్నం. మనం తినాలి, ఇతరులకు పెట్టాలి అనేటువంటి భావన ఆ విఘ్నేశ్వరుడిని చూడగానే, విఘ్నేశ్వరుడి యొక్క ఎలుకను కూడా చూడగానే మనకి ఆ భావన కలగాలి. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఎలుక ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి అహంకారమే ఎలుక. అన్నింటినీ కొరికి పాడు చేసేటువంటి ఎలుక గుణమే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని. అహంకారానికి గనక అవకాశం ఇచ్చామా అన్ని విషయాలు నాకే కావాలంటుంది, బుద్ధిని పూర్తిగా చెడగొడుతుంది. అందుకే దాన్ని అణిచివేయాలి అహంకారాన్ని. అహంకారాన్ని అణిచివేయటానికి గుర్తుగా
ఎలుక మీద విఘ్నేశ్వరుడు కూర్చున్నాడు. ఎలుక మీద విఘ్నేశ్వరుడు కూర్చుంటే ఎలుక బతుకుద్దా నిజంగా? కాబట్టి అక్కడ అర్థం ఏంటంటే దాన్ని అణుస్తున్నాడు అని అర్థం అనమాట. అంటే అహంకారాన్ని అణచటము. అహంకారాన్ని ఎప్పుడైతే అణిచేసామో మనకి అనంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఇక విఘ్నేశ్వరుడి యొక్క కథ ద్వారా, ఆయన రూపం ద్వారా మనం ఇలా తెలుసుకుంటే, ఆయన రూపం, ఆయన యొక్క అవయవాలు మనకు అనేకమైనటువంటి విషయాల్ని, అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాల్ని తెలియజేస్తూ ఉంటాయి. మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి, మన జీవన సాఫల్యానికి, మన జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని మనం సాధించడానికి అనేకమైనటువంటి ఉపాయాలు తెలియజేస్తూ విఘ్నేశ్వరుడి యొక్క రూపం మన కళ్ళెదురుగా కట్టెదుట కనపడుతూ ఉంటుంది. ఏమిటవి? ఒకటి వినాయకుడి యొక్క ముఖం, అది ఏనుగు ముఖం. 2 ఆయన చెవులు, చాటల్లాంటి చెవులు. 3 ఆయన యొక్క తొండం. 4 ఏకదంతం. 5 మెడలో ఉన్నటువంటి జంజం. మెడలో ఉన్న జంజం ఏమిటంటే అది నాగయజ్ఞోపవీతం అని అంటారు. అంటే సర్పం, పాము అనమాట. పావును వేసుకున్నాడు ఆయన జంజంలాగా, నాగయజ్ఞోపవీతం. 6వది తల మీద ఒక చంద్రవంక. 7వది శరీరం పొట్టిగా మరగుజ్జుగా ఉంటుంది. 8వది ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో పాశం, తాడు ఉంటుంది. 9వది పెద్ద బొజ్జ. 10వది వాహనం, మూషికం అంటే ఎలుక. ఇవన్నీ కూడా మనకి ఏ సందేశాన్ని ఇస్తున్నాయి? ఈ విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే నిజంగా వినాయక చవితి పండుగ మనం ప్రతిరోజు చేసుకుంటానే ఉన్నట్టు, వినాయక చవితి వినాయకుడిని పూజిస్తూ ఉన్నట్టు ప్రతిరోజు కూడా. ఇందులో ఏ 1-2 మనం అర్థం చేసుకున్నా కూడా మన జీవితం సార్థకమవుతుంది. మొట్టమొదటిది ఏమిటంటే విఘ్నేశ్వరుడి యొక్క ముఖం, అది ఏనుగు ముఖం. అంటే ఏనుగు ఆకారంలో ఉంటుంది ఆయన యొక్క ముఖం. ఏనుగు మరో పేరు ఏమిటంటే హస్తి. మనకు హస్తినాపురం అని ఉంది, దాన్నే ఇభపురం అంటారు, గజపురం అంటారు. ఇభమన్నా, గజమన్నా, హస్తి అన్నా అన్నీ కూడా ఏనుగే. ఈ హస్తి హస్త నక్షత్రానికి చిహ్నం. ఈ నక్షత్రం బుధగ్రహానికి సంబంధించింది. ఈ హస్త నక్షత్రం బుధగ్రహానికి సంబంధించింది. బుధుడు అంటే పండితుడు అని అర్థం. అంటే మనల్ని ఏం చెబుతుందంటే మనకి ఈ ముఖం, ఏనుగు ముఖం మనకి ఏం చెబుతుందంటే, అయ్యా మీరు పండితులు గండి, అంటే శాస్త్రాన్ని తెలుసుకోండి, శాస్త్రజ్ఞానాన్ని కలిగి ఉండండి అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది. కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ముఖం చూడగానే మనం ఆహా ఓహో అనుకోవటము, అబ్బే ఇలా ఉందేమిటండి అని అనుకోవటము, ఇవి కాదు మనకు కావాల్సింది. ఆయన ముఖం చూడగానే మనకి ఏం తెలియాలంటే మనం శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకోవాలి, అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇక 2వది ఆయన చెవులు ఎలా ఉంటాయి? చాటల్లాగా ఉంటాయి చెవులు. ఏనుగు యొక్క చెవులు చాటల్లాగా ఉంటాయి. చాటలు దేనికి ఉపయోగపడతాయి? మనం బజార్ నుంచి కొన్ని రకాలైనటువంటి కిరాణా సరుకులు తెచ్చుకుంటాం. జీలకర్ర కానీ, వాము కానీ, ధనియాలు కానీ, మెంతులు కానీ, ఆవాలు కానీ ఇలాంటివి తెచ్చుకుంటే పూర్వం వీటిలో బాగా పొట్టు పొలకట్టు చాలా ఉంటుంది. ఇప్పుడంటే వాళ్ళే సరిచేసి మనకి ఇస్తున్నారు కాబట్టి ఏం పర్వాలేదు. కానీ పూర్వకాలంలో మాత్రం ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చి చేసుకోవాలి. పూర్వకాలం అయితే బియ్యం కానీ అన్నీ ఇంటికి తీసుకొచ్చి చేసుకోవాల్సిందే. అందుకని అవి చేయడానికి ఏం చేస్తారంటే చాట్లో వేసేసి చెరుగుతారు. చెరిగితే ఏమవుతుందంటే ఈ పొట్టు పొలకట్టు పనికిరాని చెత్త అంతా కూడా బద్ది, పనికొచ్చేదంతా కూడా చాట్లో మిగులుద్ది. చాటకి జల్లెడికి ఇదే తేడా. అందుకని ఎవరైనా ఏం చెబుతారంటే చాట్లాగా ఉండండి, జల్లెడిలాగా ఉండొద్దు అంటారు. జల్లెడ ఏం చేస్తుందంటే మనకు కావాల్సినట్టు కిందకి పంపించి పనికిరాని చెత్త అంతా తలలో ఉంచుకుంటుంది. చాట ఏం చేస్తుందంటే పనికిరానటువంటి చెత్త అంతా బయటికి పంపించి కావాల్సిన దాన్ని తలలో ఉంచుకుంటుంది. మనం ఏం చేయాలంటే చాటలాగా మనలో ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని బయటికి పంపించి పనికొచ్చేదాన్నే ఉంచుకోవాలి. అంటే దైవీ గుణాలనే ఉంచుకోవాలి, ఆసురీ గుణాలను బయటికి పంపించాలి. కానీ జల్లెలాగా ఉన్నామంటే అర్థమైంది, మంచి గుణాలన్నీ బయటికి పంపించేసి చెత్త అంతా కూడా మన లోపల ఉంచుకోవాలని అర్థం అనమాట. అందుకని ఎప్పుడు జల్లెలాగా ఉండకూడదు, చాటలాగానే ఉండాలి అని చెప్తారు. కాబట్టి చెడు భావాలు నీలో ఉండకుండా చేసుకో, చాటలాగా చెరిగి అవతల బారేసేయి, మంచిని మాత్రమే లోపల ఉంచుకో అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ సందేశం ఈ చాటల లాగా ఉండేటువంటి చెవులు మనకి చెప్తూ ఉంటాయి. ఇక 3వది తొండం. ఏనుగు యొక్క తొండం చాలా లావుగా ఉంటుంది.
అయినప్పటికీ కూడా సూక్ష్మమైనటువంటి సూది ఉందనుకోండి, చాలా సూది, గుండు సూది, ఆ సూది కనుక కింద వేస్తే అంత ఎత్తున్నటువంటి ఏనుగు ఆ తొండంతో ఆ సూదిని తీస్తుంది. మనం కనుక తీయాలంటే కాసేపు గెలుక్కొని వెతుక్కొని తీసుకోవాలి. అది తీయబోతే మనకు రాదు, ఆ పక్కన మట్టి వచ్చుద్ది కానీ ఆ సూది రాదు. మరి దానికి ఏంటంటే అంతలా తొండంతో టక్కన ఆ సూదిని కాస్త తీసేస్తుంది అన్నమాట. అంటే ఏమిటంటే మనం కూడా అంత సూక్ష్మమైనటువంటి బుద్ధి కలిగి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, వేదాంత రహస్యాల్ని ఏదో కథలన్నీ కూడా కాకమ్మ కథల్లాగా చదువుకొని ఆనందించడం కాకుండా ఆ కథల వెనక ఉన్నటువంటి మర్మం ఏమిటో, ఆ కథల వెనక ఉన్నటువంటి మనకి తెలుసుకోవాల్సినటువంటి ధర్మం ఏమిటో అవన్నీ తెలుసుకోండి, ఆ వేదాంత రహస్యాన్ని సూక్ష్మ బుద్ధితో తెలుసుకోండి అని మనకి తొండం చెబుతుంది. ఇక నాలుగవది ఏకదంతం. సామాన్యంగా ఎవరికైనా దేనికైనా ఏ జంతువుకైనా 2 దంతాలు ఉంటాయి. ఏనుగుకి ఎప్పుడు 2 దంతాలే ఉంటాయి. మరి అదేమిటంటే వినాయకుడికి ఒక్కటే దంతం ఉందనంటే ఈయన గజాసురుడు అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ఏమవుతారంటే ఈయన దంతం ఒకటి ఇరిగిపోతే ఇప్పుడు ఏకదంతం అయిందన్నమాట. ఇది మనకేం చెప్పుద్ది అని అంటే 2 దంతాలు ఉంటే ద్వైతం అని అర్థం, ఒక్కటేనంటే అద్వైతం. అంటే మొట్టమొదట్లో అందరూ కూడా ద్వైతంలోనే ఉంటారు. ఎంతో జ్ఞానాన్ని సంపాదించి సాధనలు చేస్తున్నప్పుడు మాత్రమే అద్వైతంలోకి వస్తారు. అందుకని ఆయన కూడా మొట్టమొదటి 2 దంతాల్లోనే ఉండి తర్వాత ఒక దంతంలోకి వచ్చాడు కదా. ఒక దంతంలోకి రావటం అంటే ఏమిటంటే పరమాత్మ ఏకము అద్వయము అని గ్రహించండి అని చెప్పడమే. ఇది ఏకదంతం మనకి చెప్పేది. ఇక 5వది జంజం. ఆయన యొక్క జంజం ఏమిటని చెప్పుకున్నాం? సర్పం, పాము అని చెప్పుకున్నాం. అయితే వినాయక చవితి రోజున ఈశాన్య దిశలో నక్షత్ర మాలను గనక మనం చూసినట్లయితే ఆకాశంలో అది ఒక పాము ఆకారంలో కనపడుతుంది. ఈశాన్య దిశలో నక్షత్రమాల వినాయక చవితి రోజున మనం కనుక చూసినట్లయితే అది ఒక పాములాగా కనిపిస్తుంది అన్నమాట. దానికి సూచనగా ఆయన యొక్క జంజం సర్పాకారంలో ఉంటుంది. అందుకని దాన్ని ఏమంటారంటే నాగయజ్ఞోపవేతం అని అంటారు. పాము తన యొక్క శరీరం మీద ఉన్నటువంటి చర్మాన్ని విడిచిపెట్టేసి కొత్త చర్మాన్ని తెచ్చుకుంటూ ఉంటుంది. జీవితంలో ఎన్నోసార్లు తెచ్చుకుంటూ ఉంటుంది. దీన్నే కుబుసం విడవటం అని అంటారు. అది పాముకు మాత్రమే సాధ్యం, ఇంకా దేనికి సాధ్యం కాదు. కుబుసం అని అంటే అర్థం ఏంటంటే పైన ఉన్నటువంటి ఆ పొరని అలా వదిలిపెట్టేసి ఆ పాము వెళ్ళిపోద్ది. ఇప్పుడు అది పాములాగానే ఉంటుంది ఆ కుబుసం, కానీ ఊరికి గాలి పడితేనో ఎవరైనా కదిలిస్తేనో చెడిపోద్ది. అందువల్ల అది కుబుసాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది, అంటే పైన ఉన్నటువంటి చర్మాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది పాముకి లక్షణం. తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ చర్మం వస్తుంది, మళ్ళీ దాన్ని కూడా వదిలేస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా ఏం చేయాలంటే ఈ జీవిత కాలంలో ఒక్కొక్క గుణాన్ని వదిలేసేయాలి. మనలో 3 గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం మంచిది, రజోగుణం మధ్యస్థం, తమోగుణం చండాలం. అందుకని ముందుగా ఏం చేయాలంటే మనం తమో గుణాన్ని వదిలేసేయాలి. అదిగో ఇది ఒక్కసారి సర్పం కనుక ఎట్లయితే చర్మాన్ని వదిలిందో తమో గుణాన్ని వదలాలి, ఆ తర్వాత రజోగుణాన్ని వదలాలి, ఆ తర్వాత సత్వగుణాన్ని వదిలి సత్వాతీతమైనటువంటి స్థితిలో మనం నిలబడాలన్నమాట. అంటే గుణాతీతులం కావాలి. అందుకనే భగవానుడు అర్జునుడితో చెప్తాడు, గుణాతీతుడివి కావయ్యా, గుణాతీతో భవార్జున అని చెప్తాడు. అందువల్ల ఇక్కడ మనకి ఈ నాగ యజ్ఞోపవేతం మనకి ఏం చెప్పుద్దారంటే మీలో ఉన్నటువంటి ఒక్కొక్క గుణాన్ని వదిలిపెట్టండి. అలా వదిలిపెట్టి గుణాతీతులై ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని చేరుకోండి అని మనకి తెలియజేస్తాం. ఇక తల మీద చంద్రవంక ఉంది. చంద్రవంక అంటే పూర్ణ చంద్రుడు కాదు, అలాగని విధి నాటి చంద్రుడిలాగా ఒక గీతలాగా ఉండడు. మరి విధి కాదు కదా, చవితి కాదు అంటే ఇంకా 2 రోజులు అయ్యేటప్పటికల్లా కాస్త మధ్యలో ఒక పొట్ట వస్తుంది అనమాట. అంటే అట్లా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఆ చివర్లేమో కొనదేరు ఉంటాయి, ఈ మధ్యలో మాత్రం కొద్దిగా లా ఉంటుందన్నమాట. అదిగో అది అర్ధచంద్రాకారంగా ఉండేటువంటి. సవితి రోజున చంద్రుడు ఎలా ఉంటాడో చంద్రవంక అలాగే ఉంటుంది. మరీ గీతలా కాకుండా, మరీ పెద్దదిగా ఏకాదశి నాడో ద్వాదశి నాడో కనిపించినట్టు కాకుండా అలా ఉంటుంది. అయితే ఇది మనకేం చెప్పుద్ది, ఏం మనకి సూచన ఇస్తా ఉన్నది అని అంటే, మోక్షప్రాప్తి కోసం మనం మోక్షం పొందాలి అని అనుకున్నప్పుడు మన జీవిత అవసరాలని అస్సలు పట్టించుకోకుండా కేవలం
మోక్షమే పరమార్థం అని అనుకొని దాని వైపుకే ఉండొద్దు, అసలు ఉండరు. కానీ ఇక్కడ ఉండొద్దు అని చెప్పడం వల్ల ఉద్దేశం ఏమిటనంటే, ఎవరన్నా అలా పొరపాటునగానే చెబితే, ఎవరైనా ఓ సన్యాసి ఓ సాధు పురుషుడు ఇలా చెబుతాడు, అయితే ఈ ప్రపంచం అంతా ముఖ్యం కాదు, పరమాత్మే ముఖ్యం, దీన్ని పూర్తిగా వదిలేయండి, పూర్తిగా పరమాత్మను పట్టుకోండి అన్నారు అనుకోండి. పూర్తిగా పరమాత్మను పట్టుకుంటే దాన్ని పూర్తిగా వదిలేస్తే పర్వాలా, మనకు ఆ పట్టుకోవడం చేత కాదు, దీన్ని వదలటం మాత్రం బాగా చేత అవుద్ది అనుకుందాం మాట వరుస. అయితే ఏమవుద్ది, దాన్ని పట్టుకోక దీన్ని వదిలేస్తే డామర పడతాం, నడువులు ఇరిగిపోతాయి. అందుకని ఏం చేయాలనంటే, కొంతకాలం పాటు ఇదిగో ఈ లౌకికమైనటువంటి విషయాలు కూడా అవసరం ఎంత ఉందో ఆ అవసరం కొద్దీ ఆ విషయాలను కూడా పట్టుకొని ఈ మోక్షం కోసం నువ్వు ఏం చేయాలనో వాటి యొక్క ప్రయత్నం చేస్తూ ఉండు అని. అంటే తగు మాత్రంలో పట్టించుకో, ఎక్కువగా మాత్రం పట్టించుకోవద్దు. అంటే వాటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత మాత్రం ఇవ్వు. తిండి బట్ట ఇల్లు అనేటువంటివి ప్రతి వాళ్ళకు కూడా అవసరమైనటువంటివి, ఇవి జీవిత అవసరాలు. ఇవి కనుక లేకపోతే జీవించడం కష్టం. మరి మోక్షం అనేటువంటిదేమో జీవితం యొక్క పరమ లక్ష్యం. దీనివల్ల పరిపూర్ణమైనటువంటి తృప్తి, శాంతి, ఆనందం లభిస్తుంది. అయితే అప్పటిదాకా మరి ఇవి కావాలా అక్కర్లేదా? ఇవి కావాలి. అందుకని ఇవి అవసరాలు, అదేమో జీవిత లక్ష్యం. అవసరాల కన్నా జీవిత లక్ష్యం అనేటువంటిది చాలా గొప్పగా ఉండాలి. అవసరాలకి అంత ప్రాధాన్యత ఇవ్వకూడదు, జీవిత లక్ష్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరాలనే జీవిత లక్ష్యంగా భావించేటువంటి వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అంటే తిండి బట్ట ఇల్లు భోగాలు ఇవే కావాలి, ఇవే నాకు పరమార్థం అనుకొని జీవించేటువంటి వాడు, అవే జీవిత లక్ష్యంగా భావించేటువంటి వాడు వాడి జన్మను కాస్త వృధా చేసుకున్నట్లే. కాబట్టి వాటి కొద్దిగా మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, కొద్ది కాలాన్ని వాటి కోసం వినియోగిస్తూ, నీ లక్ష్యం జీవిత పరమలక్ష్యమైనటువంటి మోక్షం కోసం నీకున్నటువంటి సమయాన్ని వినియోగిస్తూ ఉండు అనేటువంటి సూచన ఇందులో మనకు కనిపిస్తుంది. ఇక 7వ విషయం ఏమిటనంటే, విఘ్నేశ్వరుడి యొక్క శరీరం పొట్టిగా మరగుజ్జుగా ఉంటుంది. నిజం చెప్పాలంటే అందవికారంగా ఉంటుందన్నమాట. మరి మనమేమో ఎప్పుడు దేహాభిమానంతో ఉంటూ ఉంటాం, ఈ దేహమే నేను అనేటువంటి భావనతో ఉంటూ ఉంటాం. నిరంతరం కూడా దేహానికి సేవ చేస్తూ ఉంటాం, దీనికి వెట్టి చాకిరీ చేస్తూ ఉంటాం. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు దేహం ఎట్లా ఉందో, ఈ దేహానికి ఏమేమి అందించాలనో, ఈ దేహం ఏ రకంగా పోషింపబడాలనో ఇవన్నీ కూడా చాలా ప్రధానంగా పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి దేహమే నేను అనేటువంటి దేహాత్మ బుద్ధి ఏదైతే ఉందో ఈ అభిమానంతో, ఈ అజ్ఞానంతో మనం కనుక వ్యవహరిస్తూ ఉన్నట్లయితే మనం పరమాత్మ వైపుకు తిరగటం కష్టం. దేహాత్మ బుద్ధి పోతే కానీ అదిగో ఆ పరమాత్మ నేను అనేటువంటి భావన మనకు కలగదు. కాబట్టి అటువంటి భావన కలగాలంటే ఈ దేహం అల్పమైనది, ఇది అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, ఏనాటికైనా వదిలేయాల్సినటువంటిది, ఏనాటికైనా ఇది మట్టిలో కలిసిపోవాల్సినటువంటిది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈ దేహం ఎప్పుడు కూడా మనతో పాటుగా రాదు. ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తాం, మరొక దేహాన్ని తెచ్చుకుంటాం, మళ్ళీ దాన్ని వదిలేస్తాం, మళ్ళీ ఇంకో దేహాన్ని తెచ్చుకుంటాం. ఈ దేహం అంతా కూడా అద్దె కొంప లాంటిది. అద్దె కొంపనంత దిద్ది తీర్చమేమి వెడలమన్న దినం విడువలయో అని అన్నారు వానమామలయ్య వరదాచార్యులు పోతన గారి భాగవతాన్ని తెలుగు వచనంలో రాసినటువంటి. అంటే ఈ అద్దె కొంప లాంటి దేహం ఏదైతే ఉందో ఇదిగో దీన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకున్నా ఏదో ఒకనాటికి మనం వదిలిపెట్టిపోవాల్సిందే అనేటువంటి భావన మనసులో ఉండాలి. మీరు ఏదన్నా మన సొంత ఇల్లు లేనప్పుడు అద్దెంట్లో ఉన్నాం అనుకోండి, ఆ అద్దెంట్లో ఉన్నప్పుడు మనకి తెలుసు ఎప్పటికైనా దీన్ని వదిలిపెట్టిపోతామని. ఇంకొక ఇంట్లోకి పోయినా లేదా సొంత ఇంట్లోకి పోయినా దీన్ని ఎట్టాగా వదిలిపెట్టాలి. అందుకని దాని మీద అంత ప్రేమ ఉండదు. ఏమంటే ఎవరైనా చెప్పారనుకోండి, ఇదిగోండి ఈ బండలు బాగాలేవండి, దీన్ని కాస్త మార్పించుకోండి అన్నారు అనుకోండి, ఏమండి ఇదేమో మన సొంతం అండి, అద్దె కొంప, మనకేం పని అండి, 4 రోజులు ఉంటాం పోతాం అని చెబుతాం. మరి అక్కడ మాత్రం చెబుతున్నాం కానీ ఇక్కడ చెప్పమే. ఇక్కడ ఈ దేహానికి సేవ చేయటంలో మాత్రం ఏమి లోపం రాకుండా చక్కగా చేస్తూ ఉంటామే. భగవంతుడి విషయం అయితే మనం ఏదైనా లోపం రాణిస్తాం కానీ మన దేహం విషయంలో మాత్రం అసలు ఏమి లోపం రానియం కదా. అందుకే ఈ దేహం మీద అనవసరమైనటువంటి వ్యామోహాన్ని పెంచుకోకుండా దాని మీద అనాసక్తిని కలిగి ఉండాలి. అప్పుడే నీ సాధనకి నువ్వు ఉపయోగించుకోవడానికి వీలవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ పొట్టిగా మరగుజ్జుగా ఉండేటువంటి శరీరం చెబుతుంది. ఇక విఘ్నేశ్వరుడి యొక్క ఒక చేతిలోనేమో గొడ్డలు ఉంటుంది, ఒక చేతిలోనేమో పాశం ఉంటుంది. మనలో
ఉన్నటువంటి అజ్ఞానాన్ని కనుక మనం నరికి పారేయాలంటే జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో నరకాలి. అందుకనే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అని చెప్పడానికి ఒక చేతిలో గొడ్డలి, మరి మనం ఒక చేతిలో ఏముంటుంది, పాశం ఉంటుంది. మరి ఈ పాశం మనకి ఏం చెప్తూ ఉంటుంది, ఈ భవబంధాలని వదిలించుకోవాలి. పాశం అని అంటే తాడు, తాడుతోటి మనం ఇక్కడ కట్టేయబడ్డాం అంటే మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి వస్తూ ఉంటాం. ఎందుకంటే ఏవో కర్మలు చేస్తూ ఉంటాం, కర్మలు చేస్తే కర్మఫలం వస్తుంది, కర్మఫలం వస్తే మళ్ళీ జన్మకి రావాల్సి వస్తుంది. మళ్ళీ జన్మలో కర్మలు చేస్తాం, మళ్ళీ కర్మఫలాలు వస్తాయి. ఈ కర్మఫలాలు మళ్ళీ జన్మకు కారణం అవుతాయి. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. అందువల్ల మనం మళ్ళీ 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 గాలిపటం ఏ రకంగా అయితే తాడు కనుక మన చేతిలో కనుకుంటే మనం లాగుతామో ఆ ప్రకారంగా ఈ కర్మబంధాలు మన మళ్ళీ 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 మన ఈ లోకంలోకి తెచ్చి పడేస్తూ ఉంటాయి. అందుకని ఈ పాశాలను వదిలించుకోవాలి. ఆ గాలిపటం యొక్క తాడును నువ్వు కనుక వదిలిపెడితే అది ఫ్రీగా వెళ్ళిపోద్ది ఎక్కడికొక్కడికి. అదే ప్రకారంగా ఇక్కడ కూడా నువ్వు ఈ జన్మమరణ చక్రంలో నుంచి నువ్వు కనుక తప్పించుకోవాలి అంటే ఇదిగో ఈ పాశం, ఈ బంధాన్ని నువ్వు కాస్త వదిలించుకోవాలి అని చెబుతుంది. ఇదిగో ఈ చేతిలో ఉన్నటువంటి పాశం. ఇక 9వ విషయం ఏంటంటే పెద్ద బొజ్జ. విఘ్నేశ్వరుడికి ఎవరికి పాపం అంత బొజ్జ చూపిస్తారు. ఆయన నడవలేక నడుస్తూ ఉంటాడు. కథలో కూడా మనకు ఆ కథ కూడా ఉంది. నడవలేక నడుస్తూ ఉంటే చంద్రుడు నవ్వాడు. ఎందుకనంటే పొట్ట నిండా తిని ఇంత బాగా పొట్ట వచ్చేటప్పటికల్లా ఆయనకి నవ్వు వచ్చింది. ఆ ఈశ్వరుడు తల మీద ఉన్నాడు చంద్రుడు. ఆయన నవ్వేటప్పటికి ఈయన పొట్ట బయలు చచ్చిపోయాడు. సరే మళ్ళీ అందరు కలిసి దేవతలందరూ కలిసి బ్రతికించారు. సరే అది మళ్ళీ ఒక కథ. అంటే ఈ బొత్స మనకి ఏం చెప్పుద్దంటే ఈ బ్రహ్మాండం అంతా కూడా భగవంతుడిలోనే ఉన్నది. భగవంతుడు అంటే ఎవరు? నిరాకారుడు, నిర్గుణుడు, సర్వవ్యాపకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, స్వయం ప్రకాశమైనటువంటి వాడు. ఈ 14 భువనాల్లో ఉన్నాడు. ఈ 14 భువనాలకు ఆవలా ఉన్నాడు. కాబట్టి ఆవలా ఉన్నాడంటే ఆయనలోనే ఈ 14 భువనాలు ఉన్నాయని అర్థం అనమాట. అంటే సమస్తమైనటువంటి సృష్టి కూడా పరమాత్మలోనే ఉన్నది అని అర్థం. కాబట్టి ఇంత బొజ్జగా మనం చూపిస్తే అంతా నాలోనే ఉంది అనేటువంటి మాట మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అంటే ఉన్నదంతా కూడా ఒకే ఒక్క పరమాత్మలోనే ఉన్నాము అందరము. కుటుంబ పెద్ద తండ్రి ఆ పరమాత్మే. కాబట్టి మనం ఒకరికొకరు సంబంధం లేనటువంటి వాళ్ళం కాదు. ఎందుకనంటే మనందరికీ ఇక్కడ తల్లిదండ్రి వేరే అయినా అసలు తల్లిదండ్రి మాత్రం ఒక్కడే. ఏమిటి? అందరికీ తల్లి ఎవరు? మాయ. అందరికీ తండ్రి ఎవరు? పరమాత్మ. అంటే మనం అందరం ఎవరివి? ఆ పరమాత్మ యొక్క బిడ్డలం. కాబట్టి అందరం పరమాత్మ బిడ్డలం. కాబట్టి ఒకళ్ళకొకళ్ళకి మధ్యలో మనం ఎట్లా ఉండాలా అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఈ పెద్ద బొజ్జ మనకేం చెప్పుద్దంటే సృష్టి అంతా కూడా పరమాత్మలోనే ఉంది. మనం అందరం కూడా పరమాత్మ యొక్క బిడ్డలం. కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. మనందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ బొజ్జ తెలియజేస్తుంది. ఇక 10వది మూషికం, ఎలుక. ఎలుక ఏం చేస్తుంది? ఆ ఇంట్లో దొరికిన వాటిల్లో కొరికి తింటూ ఉంటుంది. పూర్తిగా తింటుందా? తిందు. కొద్దిగా కొరుకుతుంది, అవతల పారేస్తాం. అలాగే మనం కూడా ఏం చేస్తామంటే అనేకమైనటువంటి శాస్త్రాల ద్వారా నిరంతరము జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంటాం. అలా గ్రహిస్తూ ఉండాలి కూడా. అయితే అలా గ్రహించి మనం ఏం చేయాలంటే ఈ అజ్ఞానాన్ని వదిలేస్తూ ఉండాలి. అజ్ఞానాన్ని వదిలేయకుండా ఆమెనే ఉంచుకుంటే మరి అటువైపు ఒకవైపున జ్ఞానం ఒకవైపున అజ్ఞానం రెండు కనుకుంటే అదిగో ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని వదిలేస్తూ ఉండాలి. అజ్ఞానాన్ని వదిలేస్తున్న కొద్దీ మనం అనింజులం అవుతాం. అసలు ఈ ఎలుక పేరు ఏమిటి? అనింజుడు. ఈ మూషికం పేరు అనింజుడు. మరి అనింజుడు అనేటువంటి మాట ఎందుకు చెప్తున్నాం అంటే ఆ నిందలు అనేటువంటివి లేకుండా పోవాలి అనేటువంటి భావనతో దాన్ని అనింజుడు అని మనం అంటుంటాం. ఎలుక కోరికలకి చిహ్నం, మన యొక్క కోరికలకి చిహ్నం. ఎందుకనంటే ఎన్ని చూసినా సరే అన్నీ కావాలంటే అన్నిటినీ కొరుకుద్ది. అందుకని ఈ కోరికలకి చిహ్నం అన్నమాట. ఎలుకని వాహనంగా చేసుకోవటం అంటే కోరికల్ని అణిచిపెట్టమని అర్థం. కాబట్టి మనం అందరం ఈ ఎలుకను చూసినప్పుడల్లా ఏం చేయాలంటే ఈ కోరికల్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది. సాధారణంగా మనకి ఎకనామిక్స్లో ఏం చెప్తారంటే వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. కోరిక అనుకుంటేనే నీకు పురోభివృద్ధి, కోరికలే నీ పురోభివృద్ధికి కారణం అని ఎకనామిక్స్లో చెప్తారు. కానీ యథార్థం ఏమిటంటే
కోరికలే నీ దుఃఖానికి హేతువు అనేటువంటి విషయం మనకి ఈ సనాతన సిద్ధాంతం వేదాంతం చెబుతుంది. గౌతమ బుద్ధుడు కూడా చాలా కాలం తపస్సు చేసి ఏం కనుక్కున్నాడంటే కోరికలే మానవుడి దుఃఖానికి కారణమని కనుక్కున్నాడు. ఆయన కనుక్కోవడానికి ముందే వేదాలన్నీ కూడా ఈ మాట చెప్పినాయి, కోరికలే దుఃఖాలకు కారణమని. కాబట్టి కోరికల్ని అణుచుకోవాలి. ఎవరైతే కోరికలు లేకుండా ఉంటాడో వాడు హాయిగా ఆనందంగా ఉంటాడు. ఎవరైతే కోరికలతో ఉంటాడో ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఈ లోకంలో కష్టపడాలి. ఇంత కష్టపడిన తర్వాత కోరిక తీరవచ్చు, తీరకపోవచ్చు. తీరకపోతే అప్పుడే ఏడుస్తాడు, తీరితే మళ్ళీ కొత్త కోరిక పుట్టి దానికోసం ఏడుస్తాడు. అంటే మొత్తం మీద తీరినా తీరకపోయినా ఏడుపు మాత్రం తప్పదు. అందుకని ఈ కోరికలు అనేటువంటి వాటిని మన యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలి అని అంటానికి గుర్తుగా, ఈ కోరికల్ని అణచాలి అనేటువంటి గుర్తుగా ఈ ఎలుకని ఇక్కడ మనకి ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎలుకను చూసినప్పుడల్లా మనకి అది గుర్తు రావాలి. ఎలుక మీద విఘ్నేశ్వరుడు కూర్చున్నాడంటే కోరికల్ని అణిచివేస్తున్నాడు అనేటువంటి అర్థం మనం తీసుకోవాలి. ఇలా విఘ్నేశ్వరుడి యొక్క రూపం ద్వారా ఆధ్యాత్మిక సత్యాల్ని గ్రహించి వాటిని మనం జీవితంలో ఆచరించడమే నిజమైనటువంటి పూజ. అంతే తప్ప మనం ప్రతి సంవత్సరం ఎట్లా అయితే చేస్తున్నామో అట్లాగనే ఏదో చేస్తే మనకేదో వచ్చింది అని అనుకుంటే ఏమీ ఉండదు. అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా విఘ్నేశ్వరుడి యొక్క రూపాన్ని చూచి కానీ, విఘ్నేశ్వరుడి యొక్క గాథని, ఆయన యొక్క పుట్టుక ఆ కథని విని కానీ మనం ఇలా నేర్చుకోవాలి. అలా నేర్చుకోకుండా కేవలం ఏదో ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి, పత్రి తీసుకొచ్చి పూజ చేసి, కొన్ని నైవేద్యాలు పెట్టి, రకరకాలైన పలహారాలు చేసుకొని తిని అలా ఉన్నామనుకోండి, అది మామూలే, ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏం కాదు. అందుకని ఏ ఒక్క చిన్న విషయాన్నైనా సరే మనం గనక స్వీకరించి మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. అలా దిద్దుకున్నప్పుడే ఈ వినాయక చవితి పండుగ అనేటువంటి దాని యొక్క ప్రాధాన్యత ఏమిటో మనకి తెలుస్తుంది. ఇటువంటి పూజ ఎవరైతే చేస్తారో వారికి సమస్తమైనటువంటి విఘ్నాలు తొలగిపోతాయి, వాళ్ళ కార్యసిద్ధి కలుగుతుంది. అలా తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పడానికే ఆయన అభయహస్తాన్ని చూపుతూ ఉన్నాడు వినాయకుడు. ఆయన ఒక చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఖచ్చితంగా నీవు గనక నన్ను చూసి ఏమైనా కనుక నేర్చుకుంటే నీ జీవితం సుఖప్రదంగా ఉంటుంది, నువ్వు అందుకోవాల్సినటువంటి లక్ష్యాన్ని అందుకుంటావు అని ఆయన మన ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక నీకు కావాల్సినటువంటి జీవిత అవసరాలు, సంపదలు, భోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వటం జరుగుతుందని అదిగో రెండో చేత్తో ఉండ్రాళ్ళు పట్టుకొని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి నీకు లౌకికమైనటువంటివి అందుతాయి, ఆధ్యాత్మికమైనటువంటిది అందుతుంది అని అక్కడ విఘ్నేశ్వరుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి నిజమైనటువంటి పూజని, ఏమిటి నిజమైనటువంటి పూజ అనంటే సూక్ష్మ బుద్ధితో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా పొందుతూ మంచిని గ్రహిస్తూ చెడుని చెరిగి అవతల బారేస్తూ చెడ్డ గుణాలను తీసేస్తూ ఒక్కొక్క గుణాన్ని వదిలించుకుంటూ చివరికి త్రిగుణాతీతులమై సమస్తమైనటువంటి బంధనాల నుంచి విముక్తులై ఒక్కడే అయినటువంటి ఆ పరమాత్మను చేరుకొని కృషి చేస్తూ సాధన చేస్తూ జీవితాన్ని గడపాలి. జీవిత లక్ష్యమైనటువంటి మోక్షం కోసం నీ సర్వశక్తులు ధారపోసి జీవితావసరాలకి కొద్ది ప్రాధాన్యత మాత్రమే ఇచ్చి దేహాభిమానాన్ని వదిలిపెట్టి భవబంధాలు అనేటువంటి ఈ పాశాలని ఈ జ్ఞానం అనేటువంటి గొడ్డలి ద్వారా నరికి పారేయాలి. మన యొక్క స్వరూపం సర్వవ్యాపకమై అద్వయమై ఏకమై ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపమే బ్రహ్మమే అనేటువంటి అనుభూతిని పొందాలి. అదే ఈ పండుగ ద్వారా మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఇక చెట్టు చివరిలో ఏమిటంటే కొబ్బరికాయ కొడతాం. కొబ్బరికాయ ఏమిటంటే అహంకారం అన్నమాట. కొబ్బరికాయ మన ప్రతినిధి. ఎందుకనంటే మధ్యలో ఏముంటుంది? కాయ ఉంటుంది, పైన జుట్టు అంటే తల జుట్టు. ఇప్పుడు ఆ కొబ్బరికాయను కనుక కొట్టామనంటే ఆ కొబ్బరికాయ కొడితే అది రెండు ముక్కలు అయిన తర్వాత దాని లోపల ఏముంటుంది? కొబ్బరి నీళ్ళు ఉంటుంది, కొబ్బరి ఉంటుంది. కొబ్బరి నీరు మధురమే, కొబ్బరి కూడా మధురమే. అహంకారాన్ని కనుక నువ్వు పగలబెడితే నీకు అంతా మధురమే అని చెప్పడమే కొబ్బరికాయను పగలబడుతున్నాడు. కాబట్టి ఈ అహంకారాన్ని వదిలించుకుంటే తీయని కొబ్బరి నీరు ఎట్లా అయితే లభిస్తుందో అదే ఈ అహంకారాన్ని వదిలించుకుంటే నీకు
నిజమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అని కూడా ఇక్కడ చెప్పడం. మరి పండగంతా అయిపోయిన తర్వాత ఇంకొక పని ఉంది. అదేమిటనంటే ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి జల్దిలో కలుపుతారు. మరి ఎందుకనండి అట్లా చేస్తారు, జల్దిలో కలపడం ఏమిటి అనేటువంటి ఆలోచన వస్తుంది. అయితే సాధారణంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నిజంగా ఒక ఒక దేవుడి విగ్రహాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పడేయటం అని అంటే అదేదో తప్పుగా ఉంటుంది. కానీ మనకేం తప్పు లేకుండా చక్కగా కలిపి వస్తున్నాం కదా. కానీ దీని ఆంతర్యం మాత్రం మనం తెలుసుకోవాలి. ఏమిటి ఆంతర్యం అని అంటే, ముందుగా విఘ్నేశ్వరుడు ఎట్ట తయారయ్యాడు, దేంతో తయారు చేశాం, మట్టితో. మట్టికి ఏమైనా ఆకారం ఉందా, లేదు. అంటే నిరాకారమైనటువంటి మట్టితో సాకారాన్ని అంటే ఒక ఆకారాన్ని మనం తయారు చేసుకున్నాం. తయారు చేసుకొని పూజ పూర్తి చేసుకున్నాం. పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఏవైతే చేయాలనుకున్నామో అవన్నీ చేసేసిన తర్వాత, అన్ని నైవేద్యాలు సమర్పించిన తర్వాత అంతా పూర్తి అయిపోయిన తర్వాత మరుసటి రోజు తీసుకెళ్ళి ఆ జల్దిలో కలుపుతాం. అంటే ఈ విగ్రహాన్ని జల్దిలో కలిపితే, నీళ్ళలో కలిపితే ఏమవుతుంది, కొంతకాలానికి మళ్ళీ అది ఆ మట్టి నీరు కలిసినటువంటి బురదగా మారిపోద్ది, చివరికి నిరాకారం అయిపోయింది. అంటే నిరాకారంలో నుంచి సాకారానికి తీసుకొచ్చి సాకారం మళ్ళీ నిరాకారంలోకి పోతుందంటే అర్థం ఏంటంటే, నిరాకార పరమాత్మని పూజించడం నీకు కష్టం కాబట్టి ఈ దేహ భావన ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేహమే నేననేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు, ఈ ద్వైత బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఆ అద్వైత పరమాత్మని పూజించాలంటే కష్టం కనుక ఆ నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, నిరీహుడు, నిశ్చలుడు, నిత్యుడు, శాశ్వతుడు, అజుడు, అవ్యయుడు, అచించుడు, అనిర్దేశుడు అయినటువంటి పరమాత్మని మనం కంటితో చూడటానికి వీల్లేదు కనుక, ఇంద్రియాలకు అగోచరుడు కనుక ఆ పరమాత్మని ఎట్లయినా సరే మనం పూజించాలి. కాబట్టి ఆయనకి మనం రూపాన్ని సృష్టించి ఇచ్చి మన అవసరం తీర్చుకున్న తర్వాత మళ్ళీ యథాప్రకారం ఆయనకి ఆ నిరాకార తత్వాన్ని అప్పచెప్పేస్తాం. నిరాకారంలో నుంచి సాకారానికి వచ్చి సాకారంలో నుంచి నిరాకారానికి పోవటం. ఇదే ఆ విఘ్నేశ్వరుణ్ణి అలా జల్దిలో కలపడం అనేటువంటి దాని యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ ప్రకారంగా మనం ఈ విఘ్నేశ్వర పూజ అనేటువంటి దాన్ని మనం కనుక జరుపుకున్నట్లయితే ఈ పండుగలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, ఈ విఘ్నేశ్వరుడి యొక్క రూపంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఇవన్నీ కనుక తెలుసుకున్నట్లయితే మనం చక్కగా ఏవైతే దీని ద్వారా, ఈ పండుగ ద్వారా ఏ ప్రయోజనాన్ని పొందాలని పెద్దలు మనకి ఆలోచించి పెట్టారో దాన్ని మనం కాస్త సొంతం చేసుకున్నట్టు అవుతుంది. అంతేకాకుండా విఘ్నేశ్వరుణ్ణి బాగా చదువుకునేటువంటి పిల్లలు తప్పకుండా పెట్టుకోవాలి, వినాయకుడిని పెట్టుకోవాలని పూర్వకాలం నుంచి కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే బాగా చదువు వచ్చుద్దంటే. దానికి కారణం ఏమిటంటే, విఘ్నేశ్వరుడు మంచి తెలివి కలిగినటువంటి వాడే కాదు, మంచి వ్రాయస్సుగాడు. ఇందాని చెప్పుకున్నాం. ఆయన కేవలం మహాభారతాన్ని మాత్రమే కాదు, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, ఈ మొత్తాన్ని రాసినటువంటి ఆయన కూడా విఘ్నేశ్వరుడే. ఎందుకని అంటే ఆయనకు అంత కెపాసిటీ ఉందన్నమాట. కాబట్టి నీలో ఉన్నటువంటి విద్యాభివృద్ధి జరగాలి అని అంటే అదిగో విఘ్నేశ్వరుడిని పూజించుకోవాలి అని అదిగో చిన్నప్పటి నుంచి కూడా మనకి చెప్తూ ఉంటారు. మరి మనం కూడా వేదాంతంలో విద్యార్థులమే కాబట్టి మనం కూడా ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందటం కోసం అని చెప్పి ఆ విఘ్నేశ్వరుడి ద్వారా మనం పొందాల్సినటువంటి ప్రయోజనం పొందడానికి ఏ రకంగా మనం విఘ్నేశ్వరుడిని పూజించాలో ఆ రకంగా పూజించి మన యొక్క జీవితాలను ధన్యం చేసుకోవాలి. అలా ధన్యం చేసుకోవాలని, ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ